మధ్య కాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఈ సమస్యతో బాధపడుతున్నారు. వ్యాయామం లేకపోవడం, నిద్ర లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం మరియు ఫాస్ట్ ఫుడ్ జీర్ణ సమస్యలను కలిగిస్తున్నాయి. ఇక ఈ జీర్ణ సమస్య నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినప్పుడు కడుపు నొప్పి, వాంతులు వంటివి అనేక సమస్యలు వస్తాయి. అలాగే కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. వ్యాయామం లేకపోవడం, నిద్ర లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం మరియు ఫాస్ట్ ఫుడ్ జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. జీర్ణ సమస్యలను నివారించడానికి మరియు ఆరోగ్యకరమైన ప్రేగు కోసం మంచి నిద్రతో పాటు మంచి ఆహారం కూడా చాలా ముఖ్యం. కాబట్టి జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడే ఆహారాలు చూద్దాం. పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. ఇది అనేక జీర్ణ సమస్యలతో పోరాడడానికి సహాయపడుతుంది. మధ్యాహ్న భోజనంలో కాస్త పెరుగన్నం తీసుకోవడం చాలా మంచిది అని చెప్తున్నారు. అల్లం జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా ఆహారం తర్వాత కడుపు నిండుగా ఉంటుంది. ఉబ్బరం మరియు గ్యాస్ వంటి అజీర్ణ యొక్క సాధారణ లక్షణాలతో పోరాడడానికి జీర్ణ సమస్యకు అల్లం గొప్ప ఆహారం. మిరియాలలో ఉండే మెంతాల్ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది వాంతులు మరియు గుండెల్లో మంట వ్యతిరేకంగా పోరాడడానికి కూడా సహాయపడుతుంది. వెల్లుల్లిలోని శక్తివంతమైన గుణాలు అన్నీ జీర్ణ సమస్యలకు సహాయపడతాయి. దీని సమ్మేళనాలు మంచి పేగు బ్యాక్టీరియాను సృష్టిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇలా రకరకాల మార్గాల ద్వారా జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు.